చెప్పండి. ఇప్పుడు మీరు ఫస్ట్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు కూడా సెరెబ్రల్ పాల్సీ అన్నారు. సో ఇలా పుట్టినప్పుడే మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్లో ప్రాబ్లం ఉండి లేదా ఇంకేదైనా ఇంజురీ ఇంకేదైనా ఉండి బాడీ పారాలిసిస్ అయిపోయినా లేదన్నా ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ పారలైజ్ అయిపోయినా కూడా దాన్ని చిన్నప్పటి నుండే మనం ట్రీట్ చేయటం ద్వారా అట్ వెరీ యంగ్ స్టేజ్ 3 నెలల నుండి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళు 100% రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అదే మినిమల్ బ్రెయిన్ డ్యామేజ్ ఉంటే, అంటే మీరు చెప్పినట్టు ఒక లెగ్ ఒక హ్యాండ్ కానివ్వండి, ఓన్లీ 2 లెగ్స్ కానివ్వండి, మినిమల్ బ్రెయిన్ డ్యామేజ్ ఉంటుంది. సో మినిమల్ బ్రెయిన్ డ్యామేజ్ ఉంటే 100% మామూలుగా మా లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇండిపెండెంట్గా వాకింగ్ చేయడము, స్కూల్కి వెళ్ళడము, అన్నీ ఇండిపెండెంట్గా చేయడం అనేది జరుగుతుంది. డ్యామేజ్ సివియారిటీ ఉంటే మాత్రము అది మేము చూసిన తర్వాతనే చెప్పగలం ఈ చైల్డ్ని ఎంత మటుకు ఇండిపెండెన్స్గా తీసుకురాగలుగుతాం. అంటే చైల్డ్ ఇండిపెండెంట్ ఈవెన్ వాకర్ పట్టుకొని అయినా నడవాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ చైల్డ్ ఇండిపెండెంట్. సోఫా దగ్గర నుంచి వాకర్ తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళడము, లేదా బెడ్ దగ్గర నుంచి బాత్రూమ్కి వాకర్ తీసుకొని వెళ్ళడం కానీ, స్టిక్ తీసుకొని వెళ్ళడం కానీ, గోడ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళడం, అవి కూడా చైల్డ్ ఇండిపెండెన్స్. సో అది మేము చూసిన తర్వాత బ్రెయిన్ డ్యామేజ్ని బట్టి సివియారిటీని బట్టి మనం చెప్పగలుగుతాం. బట్ నేను ట్రీట్ చేసిన చిల్డ్రన్ ఏంటంటే మైల్డ్ వర్షన్ చిల్డ్రన్ ఆల్ ఆర్ గోయింగ్ ఫర్ ద స్కూల్. అవి కూడా చూడంగానే చెప్తాం. చైల్డ్కి 3 years 4 years ఆర్ 10 years ఆఫ్ ఏజ్ వరకు థెరపీ అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏమీ హామ్ అవ్వదు. సైడ్ బై సైడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. స్కూల్కి వెళ్తారు, స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ థెరపీకి రావాలి. సో అది కూడా చూడంగానే టెంటేటివ్గా చెప్పగలుగుతాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు అంటే ద థింగ్ ఈజ్ చిన్నపిల్లలు కదా, ఈ థెరపీ ఇవన్నీ అనేది చాలామంది ఇష్టపడరు కూడా. అవునండి. సో ఎలా మీరు హ్యాండిల్ చేస్తారు? అది మా ఆర్ట్ అండి. ఆర్ట్ అంటే ఎలాగంటే ఇది వరకు ఓల్డెన్ డేస్లో అంటే థెరపీ అంటే కొంచెము మొరటుతనంగానో లేకుండా అలా ఉండేది. మేము ఫాలో అయ్యేది న్యూరో డెవలప్మెంటల్ థెరపీ అనేది అడ్వాన్స్డ్ అప్రోచ్. మేము అమెరికన్ ఇన్స్ట్రక్టర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాం. కంప్లీట్గా ప్లేఫుల్గానే ఉంటుందండి. చైల్డ్ వాళ్ళ టాయ్స్ అవన్నీ ఇస్తాము, నచ్చిన టాయ్స్ వాళ్ళకి ఆఫర్ చేస్తాం, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. చైల్డ్ ఆటలో ఉన్నప్పుడే వాళ్ళు ఫిజికల్గా ఎక్కడ ప్రాబ్లం, ఎక్కడ వాళ్ళు వర్క్ చేయాలి, ఎక్కడ స్ట్రెంథనింగ్ తెప్పియాలి ఏంటనేది ఇది జరుగుతూనే ఉంటుంది. మేబీ ఫస్ట్ 1-2 weeksలో చైల్డ్ కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త టచ్, ఏదో చేస్తున్నారు అని దీంట్లో సెటిల్ అవ్వరు. కానీ ఏడవడం అలా ఉంటుంది. కానీ ఒక్కసారి అలవాటు అయిందంటే దే ఆర్ ఓకే. ఓకే, ప్లేఫుల్గానే ఉంటుందండి. మనం ఎక్కువ అంటే చైల్డ్ కొన్ని సందర్భాల్లో ఎక్కడన్నా డిఫికల్టీ మనం చెయ్యమన్నది వాళ్ళ డిఫికల్టీ ఉంటుందేమో, కానీ పెయిన్ఫుల్గా లేకుండా ప్లేఫుల్గానే చేస్తాం.